హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చినటువంటి ప్రశ్నల్ని, అదేవిధంగా వాటి యొక్క సమాధానాల్ని, ప్రశ్నలు యొక్క స్వరూపం ఏ విధంగా ఉంది, సో ఎక్కడి నుంచి ఎక్కువ ప్రశ్నలు అడిగారు అనే విషయాల్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మీకు టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్ జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. అదేవిధంగా మన యొక్క యాప్లో కూడా ఫ్రీగా మీకు అందించబడతాయి. తప్పకుండా ప్రతి ఒక్కరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అదేవిధంగా మన యొక్క యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. రైట్ మిత్రం, ఇక మనము వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి వన్ బై వన్ చూసే ప్రయత్నం చేయండి. మీ యొక్క సపోర్ట్ని తప్పకుండా లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి మిత్రం. వన్ బై వన్ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. రైట్, తెలుగు అయితే మార్నింగ్ సెషన్లో వచ్చినట్టు ఈజీగానే వచ్చింది. మళ్ళీ చూడండి, ఇక్కడ దిగంబర కవి దేవులపల్లి రామానుజరావు, అదేవిధంగా నవయుగ కవి గుర్రం జాషువా గారు, అదేవిధంగా మనకు కొన్ని అంశాలు ఇచ్చారు. రైట్, ఇక్కడ చూసుకున్న పితృణం అనేది ఏ సంధి, సవర్ణ దీర్ఘ సంధి. నేను రివిజన్ క్లాస్లో మీకు మాతృ రుణం అని ఇచ్చాను ఎగ్జాంపుల్, సో యాజ్ ఇట్ ఈస్గా రావడం జరిగింది. రామనాథుడు వ్యుత్పత్తి అర్థం ఒకసారి దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఈ ఒక్క క్లాస్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. మార్నింగ్ సెషన్ ఒకటి, ఆఫ్టర్నూన్ సెషన్ ఒకసారి చూసే ప్రయత్నం చూడండి మిత్రం. మన యొక్క రివిజన్ క్లాస్ నుంచి ప్రశ్నలు 2 రావడం జరిగింది. నేను ఆల్రెడీ ఈ యొక్క రివిజన్ క్లాస్ ని నిన్ననే నేను మీకు లింక్ కూడా షేర్ చేయడం జరిగింది వాట్సాప్ గ్రూప్ లో, ఎందుకంటే ఖచ్చితంగా ఈ యొక్క అంశాల నుండి ప్రశ్నలు వస్తాయని. చూడండి, మార్నింగ్ సెషన్ లో వసుధ వచ్చింది, ఆఫ్టర్నూన్ సెషన్ రామనాథుడు రమ భర్త అయిన వాడు విష్ణు అని, లక్ష్మికి భర్త అయిన వాడు అని. సో మనకు సరైన సమాధానం అవుతుంది. చూడండి, ఇది మనకు ఇది నేను మీకు ఆల్రెడీ రివిజన్ క్లాస్ లో చెప్పాను. 6th 7th 8th ఒకే దగ్గర పదజాలం మొత్తం ఒకే దగ్గర రివిజన్ అని. సో అక్కడ నుంచి ప్రశ్న వచ్చింది. మార్నింగ్ ఒక వచ్చింది. ఇవి నేను ఆల్రెడీ మీకు ఈ వీడియో షేర్ చేసినప్పుడు కూడా చెప్పిన 3 నుంచి 4 మార్కులు పక్కా వస్తాయి. మార్నింగ్ సెషన్ లో 3 మార్కులు వచ్చాయి. అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెషన్ లో కూడా 3 మార్కులు ఈ యొక్క పదజాలం నుంచి రావడం జరిగింది 6th 7th 8th. కాబట్టి తప్పకుండా ఆ యొక్క వీడియోని చూసే ప్రయత్నం చేయండి మిత్రమా, ఇంకా రాసేవారు ఎవరున్నా. నెక్స్ట్ ఇక్కడ నుంచి కూడా మార్నింగ్ సెషన్ లో ప్రశ్న వచ్చింది. ఇక్కడ సంధి అనగా ఏందని అడిగారు. సో నిర్వచనం అడిగారు. ఈ నిర్వచనం రివిజన్ క్లాస్ లో చెప్పాను. మళ్ళీ మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్ ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి ఎగ్జాంపుల్ మనకు మన యొక్క రివిజన్ క్లాస్ నుంచి రావడం జరిగింది. దాన్ని గమనించండి. అదే విధంగా మిత్రమా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకో. నెక్స్ట్ ఇక్కడ దిగంబర కవి ఎవరని అడిగారు. దిగంబర కవి చేర బండరాజు. దీనిలో మనకు గతంలో కూడా పేపర్ 2 వరకు ప్రశ్న వచ్చింది. ఇక్కడ చేర బండరాజు అసలు పేరు అడిగారు, బద్దం భాస్కర్ రెడ్డి. చూడండి, వచ్చిన అంశాల నుంచే ప్రశ్నలు అనేవి రిపీట్ అవుతున్నాయి. సో వాటిని ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం కూడా చేయండి మిత్రమా. ఇది మన రివిజన్ క్లాస్ లో 4th క్లాస్ తెలుగుకు సంబంధించిన రివిజన్ క్లాస్ నేను మీకు చెప్పాను. ఆ లింక్ కూడా షేర్ చేశాను 3-4 days బ్యాక్. సో ఇది కూడా మన యొక్క నోట్స్ ఉండొచ్చు. గోదావరి నదికి ఇతర పేర్లు దక్షిణ గంగ, తేలివాహ అనే పేర్లు ఉంటాయి. సో గోదావరి నది అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఇది ఆఫ్టర్నూన్ సెషన్ లో వచ్చినటువంటి ప్రశ్న. మన యొక్క రివిజన్ క్లాస్ నుంచి వచ్చినటువంటి ప్రశ్న మిత్రమా ఇది. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, సమయము నలుపు అర్థాన్ని ఇచ్చే పదం అని అడిగారు. కాలం అనేది మనకు సరైన సమాధానం అవుతుంది. ఇది కూడా మనం చెప్పినటువంటి పదజాలము ఒకే దగ్గర రివిజన్ ఏదైతుందో అక్కడ నుండి ఈ ప్రశ్న రావడం జరిగింది మిత్రం. ఇది సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించి ఈజీగా అడిగా పితృ ప్లస్ రుణం పితృణం. సో ఇది మనకు సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది, జాగ్రత్తగా గమనించి. నెక్స్ట్ ఇక్కడ మ్యాథ్స్ కి సంబంధించిన ప్రశ్నలు ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా, ప్రైమ్ నెంబర్ 100 to 120కి సంబంధించి ప్రశ్న అడిగారు. బిట్వీన్ ఎంత ఉంటాయని. సో మనకు 101, 103, 107, 109, 113 అనేది ఉంటుంది. సో ఇది మనకు ఈ విధంగా దాన్ని మనము చేయవచ్చును. సో దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది మిత్రమా. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే దాదాపుగా 8th క్లాస్ వరకు ఈవీఎస్ కి సంబంధించి గమనించండి మిత్రమా. ఈవీఎస్ లో ప్రశ్నల యొక్క స్వరూపం మారుతుందని చెప్తున్నాను. మార్నింగ్ కూడా అదే విధంగా అడిగారు. 6th 7th 8th ఎక్కువ ఫోకస్ చేస్తున్నాను నేను. మార్నింగ్ సెషన్ లో కూడా మీకు చెప్పాను. సో అదే విధంగా ఆఫ్టర్నూన్ సెషన్ కూడా అందరికి 7th 8th వరకు అడిగారు. సో అదే విధంగా ఆర్టీకి సంబంధించి, ఎన్సీఎఫ్కి సంబంధించి ప్రతి సెషన్ లో ప్రశ్నలు అనేవి ఉంటాయి సైకాలజీలో. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని క్వశ్చన్లు చూసుకున్నట్లయితే ఈవీఎస్ కి సంబంధించి స్వపరాగ సంపర్కం జరిపే మొక్క ఏది అని అడిగారు. సో ఇది మనం ఆల్రెడీ మీకు యాజ్ ఇట్ ఈస్ గా ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ లో నేను మీకు ఈ ప్రశ్న కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో దాన్ని మీరు గమనించండి. సో స్వపరాగ సంపర్కం జరిపే మొక్క ఏది. సో ఈ విధంగానే మీకు ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు మన యొక్క గ్రాండ్ టెస్ట్ లో 7th క్లాస్ సైన్స్ గ్రాండ్ టెస్ట్ లో ఇది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంటోనీ వాజ్ లివెన్ హుక్ బ్యాక్టీరియాలని ఈ ప్రశ్న కూడా నేను ఇవ్వడం జరిగింది. జీడి మామూలో పండుగ కనిపించేది ఏది, తుడిమే. అదేవిధంగా 1885లో కాంగ్రెస్ సమావేశం లేని యొక్క సభ్యులు అడిగారు. సో అదేవిధంగా మీకు ఉత్తర మెరు శాసనం అనేది దేని గురించి తెలుపుతుంది. హిమాలయ రేంజెస్ అనేది చివరగా ఏర్పడిన పర్వత శ్రేణులు ఏవి అంటే శివాలిక్ శ్రేణులు. సో ఇవన్నీ నేను పెట్టినటువంటి టెస్ట్ల నుండి రావడం అనేది జరిగింది. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. నేను కావాల్సి మీకు ఒకసారి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. రైట్ మిత్రం, ఇక్కడ నేను చూపిస్తాను. అది ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉంది, దాన్ని గమనించండి. నేను మీకు గ్రూప్ లో మళ్ళీ షేర్ చేస్తాను ఆ యొక్క టెస్ట్ సిరీస్ అంతా మీకు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈవీఎస్ లో కూడా క్వశ్చన్స్ అనేటివి స్టేట్మెంట్ గా అడుగుతున్నారు. మార్నింగ్ సెషన్ లో అదే విధంగా అడిగారు. కొద్దిగా ఆఫ్టర్ మార్నింగ్ సెషన్ తో పోల్చుకున్నప్పుడు ఆఫ్టర్నూన్ సెషన్ క్వశ్చన్స్ అనేవి కొద్దిగా
ఈజీగా అడగడం జరిగింది, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ గమనించండి మిత్రమా, అష్ట దిక్కులు అనేది ద్విగు సమాసం అవుతుంది మనకు. రామనాథుడు అనేది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. రాము అన్నం తిని బడికి వెళ్ళాడు, ఇది ఒకటి అడిగారు. నల్లని చీకటి అనే దానికి పర్యాయ పదాలు అడిగారు, సో కాలము. అదేవిధంగా నవయుగ చక్రవర్తి చెప్పుకున్నాము, సో పచ్చ తోరణము. అదేవిధంగా సరస్వతి నవనీతం అనేది ఎవరి రచనలు అని అడిగారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, స్నానం అనే పదానికి వికృతి పదం అడిగారు, తానం అవుతుంది. ఇది కూడా మన యొక్క పదజాలం సంబంధించిన అంశం నుండి వచ్చింది. నెక్స్ట్ మిత్రమా, ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రశ్న అడిగారు, సో ఇది ఒక సంఖ్య ఇచ్చి ఇంతతో భాగించమని చెప్పారు. సో భాగిస్తే మనకు 1000101 అనే ఆన్సర్ అనేది వస్తుంది. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. మ్యాథ్స్ మళ్ళీ మనకు ఈ క్వశ్చన్ వచ్చింది ఈవీఎస్ లో, 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని మిల్లీమీటర్స్ అవుతాయని అడిగారు. ఇది మనకు డైరెక్ట్ క్వశ్చన్, సో మనకు ఈజీగా మీరు ఆన్సర్ చేయవచ్చు దీన్ని. రైట్ మిత్రమా, ఇక్కడ మనకు పచ్చతోరణము సరస్వతి నవనీతం అనే ఎవరి రచనలు అంటే దేవులపల్లి రామానుజరావు యొక్క రచనలు అవుతాయి. సో దాన్ని మీరు గమనించండి. ఇది కూడా మనకు 6th 7th క్లాస్ లోకి వెళ్ళి రావడం. నెక్స్ట్ ఇక్కడ ముల్లా అబ్దుల్ ఖయ్యూమ్ అంజుమాన్ ఏ మారిస్ అనే దానిని ఎవరు స్థాపించారనే ఒక ప్రశ్న కూడా మనకు సోషల్ కి సంబంధించి ప్రశ్న రావడం జరిగింది, దాన్ని గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, పద్యాన్ని విడదీసి ప్రతి పదానికి అర్థం అనేది ఒకటి క్వశ్చన్ అడిగారు. భావగ్రాహక నైపుణ్యాలు అడిగారు. స్నానం వికృతి పదం చెప్పుకున్నాం. అదేవిధంగా శశం, అదేవిధంగా శంభం శరభం అనే పదానికి అంటే ఏంటి అనే అర్థము అడిగారు. సో ఇక్కడ మనకు అర్థం కుందేలు అవుతుంది, సో దాన్ని గమనించండి. శశం శరభం అనే అంటే కుందేలు అని అర్థం. అదేవిధంగా తేలివాహ దక్షిణ గంగా అని ఏ నదికి పేరు అంటే గోదావరి నదికి పేరు. అది నేను చూపించాను, 4th క్లాస్ లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈవీఎస్ లోకి వెళ్ళి మిత్రమా, రికెట్స్ వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది. సో ఇక్కడ విటమిన్ ఏ ఇచ్చారట, ఐరన్, అయోడిన్, కాల్షియం ఇచ్చారు. సో దీనిలో మనకు సరైన సమాధానం కాల్షియం అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక క్వశ్చన్స్ మన సైకాలజీకి సంబంధించిన ప్రశ్నలు ఒకసారి చూసుకున్నట్లయితే మిత్రమా, కామన్ గా మనకు మార్నింగ్ సెషన్ అడిగిన మళ్ళీ అడగడం జరిగింది అవే టాపిక్స్ నుంచి. సో అప్లికేషన్ లో ప్రశ్న రావడం అనేది జరిగింది. రైట్, ఇక్కడ ఇంగ్లీష్ కి సంబంధించిన కొన్ని ప్రశ్నలు చూసుకున్నట్లయితే ద హెడ్ మాస్టర్ వాస్ కాలింగ్ స్టూడెంట్స్ రైట్ ఇన్ అనిదర్ ఫామ్ అని అడిగారు. లెట్స్ డూ దట్ క్వశ్చన్ ట్యాగ్ అడిగారు మనకి ఇంగ్లీష్ లో. నెక్స్ట్ అదే విధంగా ద టీచర్ సైడ్ రవి ఐ వాంట్ మీట్ యువర్ పేరెంట్స్, సో లాంగ్వేజ్ ఈజ్ ఏ అక్విజిషన్ ఆఫ్ అడిగారట. సో అదేవిధంగా కొరవి గోపరాజుకి సంబంధించి మొన్న మన యొక్క టెస్ట్ నుండి రావడం జరిగింది. ఈ రోజు కూడా కొరవి గోపరాజు యొక్క రచనకు సంబంధించి కూడా అడిగారు. సో ఈ యొక్క టెస్ట్ మనం కండక్ట్ చేసుకోవడం కూడా జరిగింది. 7th క్లాస్ కవి పరిచయాలకు సంబంధించి యాజ్ ఇట్ ఈస్ గా బిట్స్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకు దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచమన్నా అనేది వచ్చింది మార్నింగ్ సెషన్ లో, గురజడ అప్పారావు. ఇది కూడా మన 4th క్లాస్ తెలుగులో ఉంది. ఇది కూడా నేను మీకు రివిజన్ క్లాస్ లో అదేవిధంగా నోట్స్ కూడా అందించాను. రైట్ మిత్రమా, ఇక్కడ మార్నింగ్ సెషన్ లో సైకాలజీకి సంబంధించి వచ్చినటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉన్నాయి. సో ఆఫ్టర్నూన్ సెషన్ కూడా సో యాజ్ ఇట్ ఈస్ గా దాదాపుగా ఆల్మోస్ట్ ఇవే ఒక అంశాల మీద, చామ్స్కీ మీద, పియాజే మీద, స్కిన్నర్ మీద, బ్రూనర్ మీద, బండూరా మీద, ఎన్సిఎఫ్ అదేవిధంగా ఆర్టీ 2009 మీద 2 క్వశ్చన్స్ రావడం జరిగింది ఈ ఆఫ్టర్నూన్ సెషన్ లో. సో కాబట్టి ఈ సైకాలజీకి సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ అప్లికేషన్ లో అడుగుతున్నారు. సో మీరు ఆన్సర్ అనేది చేయవచ్చు. ఒకసారి టైం టేకింగ్ మెథడ్ అన్నమాట. ఇది టైం ని తీసుకోవడానికి క్వశ్చన్ అనేది లెంతీగా ఇస్తారు. సో ఆ టైం అయిపోతుందనే టెన్షన్ లో మన ఆన్సర్ తప్పు పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి సో మీరు ప్రశాంతంగా క్వశ్చన్ ని చదివి సో ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. సైకాలజీ ఒకవేళ చాలా లెంతీ క్వశ్చన్స్ ఉంటే మీరు ఫస్ట్ తెలుగు అండ్ ఈవీఎస్ క్వశ్చన్ చేసిన తర్వాతనే సైకాలజీకి వెళ్ళని నేను ముందే చెప్పాను గతంలో మీకు. సో అది ఆ విధంగా మీరు ప్రెజెంటేషన్ చేసే ప్రయత్నం చేయండి. ఫస్టే సైకాలజీ చేసినట్లయితే టైం అనేది తీసుకుంటుంది. అప్లికేషన్ లో క్వశ్చన్స్ ఇస్తున్నారు కాబట్టి సో మనకి ఈజీ ఉన్నటువంటి తెలుగు అండ్ ఈవీఎస్ అయిన తర్వాతనే మీరు సైకాలజీకి వెళ్ళే ప్రయత్నం చేయండి. సో ఆల్మోస్ట్ ఇవే టాపిక్స్ మన పేపర్ 2 వాళ్ళకు కూడా ఇవే టాపిక్స్ నుంచి ప్రశ్నలు, మళ్ళీ ఇవి ఈ రోజు కూడా పేపర్ 1 వాళ్ళకి ఇవే టాపిక్స్, మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్. సో రేపు రాయబోయే వాళ్ళకు కూడా ఇవే టాపిక్స్ నుండి ప్రశ్నలు అనేటివి వస్తాయి. ఎరిక్సన్ స్టేజెస్ మార్నింగ్ వచ్చింది, ఆఫ్టర్నూన్ కూడా ఎరిక్సన్ స్టేజెస్ ఇవ్వడం జరిగింది మిత్రమా. రైట్ మిత్రమా, ఇక్కడ చూడండి మన యొక్క టెస్ట్ సిరీస్ లో దాదాపుగా డైరెక్ట్ బిట్స్ 20 రావడం జరిగింది. యాజ్ ఇట్ ఈస్ గా మనము ఏదైతే ప్రాక్టీస్ చేయించామో అవే క్వశ్చన్స్ 20 దాకా యాజ్ ఇట్ ఈస్ గా మన టెస్ట్ సిరీస్ నుండి రావడం జరిగింది. సో చాలా ఈజీ వేలో ఉంది. సో మేము తయారు చేసే విధానం తెలుగుకు మనకు ఎంత అవసరం అంతే తయారు చేయడం జరిగింది. కాబట్టి చాలా మందికి మన యొక్క టెస్ట్ సిరీస్ కూడా చాలా యూస్ఫుల్ అయిందని చాలా మంది మిత్రులు అయితే చెప్తున్నారు. సో మీకు మరిన్ని డిఎస్సి కూడా ఇంకా క్వాలిటీగా మనకి ఎంత అవసరం అంతే అండ్ లో కాస్ట్ ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను తప్పకుండా మీకు. రైట్, మన యొక్క రివిజన్ క్లాసెస్ అవి ఇవి చూసిన మిత్రులు క్వశ్చన్స్ మీరు చెప్పినవే వచ్చినాయని చెప్తున్నారు చాలా మంది మిత్రులు. రివిజన్ క్లాస్ నేను చెప్తున్నాను 1 day బిఫోరే. సో ఇవి చూసుకుని నేను ఆల్రెడీ మీకు గ్రూప్ లో షేర్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనం యొక్క టెస్ట్ సిరీస్ ని మన యొక్క వీడియోస్ ని ఫాలో అయ్యే మిత్రులందరికీ చాలా అయితే యూస్ఫుల్ అయిందని అంటున్నారు. నేను అనేది ఏంటంటే
టెక్స్ట్ బుక్ బేస్డ్ క్వశ్చన్స్, టెక్స్ట్ బుక్స్ని దాటి క్వశ్చన్ రావట్లేదు కాబట్టి మనం టెక్స్ట్ బుక్స్ని ప్రిపేర్ అయితేనే, సో నేను అదే మీకు అందిస్తున్నాను. టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలనే రివిజన్ క్లాస్లో అందించే ప్రయత్నం జాఫర్ ఎడ్యుకేషన్ నేను చేస్తున్నాను. సార్ థ్యాంక్ యూ, మీరు చేసిన వీడియోస్ అండ్ క్వశ్చన్స్ వచ్చాయి సార్, చాలా హ్యాపీగా ఉంది సో అని చెప్తున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి, ప్రతి క్వశ్చన్ రివిజన్ క్లాసెస్లో కావచ్చు, నేను చేసినటువంటి రివిజన్ క్లాసెస్ చూడండి, క్వశ్చన్ పొద్దున ఒకటి వస్తే సాయంత్రం మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్ అదే ప్రశ్న మళ్ళీ దానికి కిందిది రావడం జరిగింది. సో ఇక్కడ మేము మీ యొక్క సపోర్ట్ని ఇట్లనే అందిస్తూ ఉంటే తప్పకుండా నేను మరీ డిఎస్సికి మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది జాఫర్ ఎడ్యుకేషన్ అనేది. మీరు తప్పకుండా మీకు తెలిసినటువంటి ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో తెలుగు ఈజీగా ఉంది, సో ఈవీఎస్ కొద్దిగా మిడిల్గా ఉంది, అదేవిధంగా సైకాలజీ కొద్దిగా అప్లికేషన్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఇంగ్లీష్ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్. సో మ్యాథ్స్ అనేది కొద్దిగా ఈజీ వేలు అడుగుతూ మార్నింగ్ సెషన్ ఆఫ్టర్నూన్ సెషన్, మిగతా మెథడ్స్ అయితే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు ఏ విధంగా వస్తున్నాయి అదే విధంగా వస్తున్నాయి. ఇక్కడ నేను ఈవీఎస్ సైకాలజీ ఒకటి అప్లికేషన్లు అడుగుతున్నారు, మీరు ఆన్సర్ అనేది కరెక్టే చేయగలుగుతున్నారు, కానీ సో టైం టేకింగ్ ఉంది కాబట్టి దానివల్ల టైం ఎక్కువ వేస్ట్ అవుతుంది ఒకటి. రెండవది ఈవీఎస్ కూడా మీరు ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతారు, స్టేట్మెంట్ ఇచ్చిన మీరు ఆన్సర్ చేయగలుగుతారు. 8th క్లాస్ని దాటి క్వశ్చన్ రావట్లేదు. నేను మార్నింగ్ కూడా చెప్పినప్పుడు అదే విషయం చెప్పాను, 8th క్లాస్ లోపు క్వశ్చన్సే వస్తున్నాయి, 8th క్లాస్ వరకు ఎనఫ్, 8th క్లాస్ వరకే క్వశ్చన్స్ ఈరోజు కూడా మార్నింగ్ సెషన్లో ఆఫ్టర్నూన్ సెషన్లో రావడం జరిగింది. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. మీకు తప్పకుండా ఈ షిఫ్ట్లో రాసిన వాళ్ళకి 120, 100, 110 నుంచి 120, 130 వరకు మార్కులు అయితే వచ్చే అవకాశం ఉంది. ఆఫ్టర్ మార్నింగ్ షిఫ్ట్లో రాసిన వాళ్ళకి 100 నుండి 120 వచ్చే అవకాశం ఉంది. మార్నింగ్ సెషన్ పేపర్ కొద్దిగా టఫ్ ఉంది ఈ ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్తో పోల్చుకున్నప్పుడు. సో ఆఫ్టర్నూన్ సెషన్ పేపర్ కూడా టఫ్గా ఉంది, కానీ కొన్ని అంశాలు ఈజీగా ఉంటాయి ఈవీఎస్కి సంబంధించి, కాబట్టి ఇక్కడ 120 నుంచి 130 వచ్చే, 110 నుంచి 130 వచ్చే అవకాశం ఉంది. ఆఫ్టర్నూన్ మార్నింగ్ సెషన్ రాసిన వాళ్ళకి 110, 100 నుంచి 120 వచ్చే అవకాశం అయితే ఉంది మిత్రమా. మీ యొక్క సపోర్ట్ని ఈ విధంగా అందిస్తుంటే నేను మరిన్ని వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.